రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చెరో వైపు, ఈయన వైసీపీ పార్టీలో ఉన్నారు, ఆయన జనసేన అధినేత కూడా. అయితే ఇప్పుడు కాపులలో బలంగా మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఓట్లేయారు, ఎవరిని నమ్మాలి అంటారు? మీ ఒపీనియన్ ఏంటంటే? అంటే ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం గారికి కానీ కాపుల మీద పేటెంట్ రైట్స్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి లేవు. ఫర్ దట్ మ్యాటర్ ఏ కులం మీద కూడా పేటెంట్ రైట్స్ ఎవరికి ఉండవు. అట్ ద సేమ్ టైము వీళ్ళిద్దరిలో ఎవరి సైడ్ నిలవాలంటే మేమేమంటామంటే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఒక కాపు కులస్తులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కులంలో ఉన్న వాళ్ళందరినీ మేము అభ్యర్థించేదంటే రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర హితం కోసము, ఒక రాష్ట్రం యొక్క బాగు కోసము ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ జై భారత్ నేషనల్ పార్టీ వైపు చూడాలని నేను అంటానండి. ఓకే, అంటే అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఫైట్ చేస్తారు కదా కాపుల కోసం అని చెప్పేసి, వాళ్ళ రైట్స్ కోసం అని చెప్పేసి ఆ మధ్య చాలా ఫైట్ చేస్తారు కదా చంద్రబాబు గారి హయాంలో. ఈ మధ్య ఎందుకు చేయట్లేదు? మరి ఈ మధ్య 2019 నుంచి 2019 ఆయన రిజర్వేషన్ కోసం పోరాడారండి. జగన్మోహన్ రెడ్డి గారు బేషరతగా గోదావరి జిల్లాలో మీటింగ్ పెట్టి కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అన్నారు. ఇవ్వనంటే ఉద్యమం పెద్ద చేయాలి కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెంటర్లో పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చిన తర్వాత 10%, అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5% కాపులకి ఇస్తానని ఒక జీవో పాస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని కంప్లీట్గా స్ట్రైక్ డౌన్ చేసేసారు, ఇవ్వట్లేదు అనేసి. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపులు హితం కోరుకునే నాయకుడైతే ఉద్యమాన్ని ఇంకా ఇంటెన్స్ చేసి పెద్ద స్థాయిలో ఉద్యమం చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు ఆయన? 2014 నుంచి 19 వరకు కాపుల రిజర్వేషన్ ముద్రగడ పద్మనాభం గారికి గుర్తుకు రాలేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కాపుల వెల్ఫేర్ గుర్తుకు రాలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపులు మద్దతు పలకాలంటే ఆయన కాపులకి ఇచ్చిన సీట్లు ఎన్ని? ఆయన జెండా మోసిన వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చాడు? ఆయన వేరే పార్టీల్లో ఉంచిన జంపర్స్కే కదా ఆయన టికెట్లు ఇచ్చింది. ఆయన పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇచ్చాడు ఆయన? ఎందుకు నిలబడాలి వీళ్ళిద్దరి కోసం కాపులు? అసలు ఏ బేసిస్ మీద నిలబడాలి వీళ్ళ కోసము? అన్న కులాల వారీగా కులాల ఓట్లు అడుక్కోవడం ఎంత దిగజారుతనం అండి అది. మీ పార్టీ కోసం నిలబడాలని చెప్తున్నారు, ఎందుకు నిలబడాలి? అన్ని కులాలు మమ్మల్ని మా కోసం నిలబడాలి. ఒక కులాన్ని ఒక కులం మా వైపు చూడమని అన్నట్ల ఆ కులంతో పాటు అన్ని కులాలని మా దిక్కు చూడమని అడుగుతున్నాం, మమ్మల్ని మద్దతు ప్రకటించమని అడుగుతున్నాము. మా పార్టీ సైడ్ ఒక కులం కాదు, అన్ని కులాలు చూడమని అడుగుతున్నాం మేము. కుల మతాలకు అతీతంగా అందరూ జై భారత్ నేషనల్ పార్టీని మద్దతు పలకాలని కోరుకుంటాం మేము. అదే ఎందుకు చూడాలి అంటున్నాం? అభివృద్ధి చేస్తామనండి, వీళ్ళు చేయలేదు మేము చేయగలం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి చెప్పండి? ముద్రగడ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన సొంత సామాజిక వర్గం కోసం పోరాడడం ఏం ఉద్ధరించారు ఆ సామాజిక వర్గం కోసం? ఆయన కులం ప్రాతిపదికన ఓట్లు అడిగే వాళ్ళని అసలు నాయకులుగా ఎలా చూస్తాం మనం చెప్పండి? అసలు వాళ్ళు కావాలంటే కుల సంఘాలు పెట్టుకొని పనిచేసుకోమనండి. వాళ్ళకి రాజకీయాలు ఎందుకు కులం గురించి మాట్లాడే వాళ్ళకి? ఈ మధ్య టీవీలో కూడా డిబేట్ అయితే చాలా డిబేట్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక కులం చుట్టూ రాజకీయం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో వేరే కులాలు లేవా? కులాల చుట్టూ రాజకీయం తిప్పడం ఏంటి? అసలు అభివృద్ధి చుట్టూ కదా రాజకీయం తిరగాల్సింది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యల చుట్టూ కదా తిరగాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుందో దాని చుట్టూ కదా రాజకీయాలు తిరగాల్సింది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అంతా అలానే ఉన్నాయి కదా. ఏపీ కాదు, దేశంలో పాలిటిక్స్ అని ఇలానే ఉన్నాయి కదా. ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, బలమైన పార్టీలు అనుకున్న ప్రలోభాలతో రాజకీయాలు చేసే పార్టీలన్నీ ఏదో కులాన్ని కానీ మతాన్ని కానీ లేకపోతే ప్రాంతాన్ని కానీ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయి. ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కానీ స్టేట్ యాజ్ ఎ హోలిస్టిక్ వెల్ఫేర్ గురించి వీళ్ళు రాజకీయాలు ఎప్పుడు చేయట్లేదు, ఏ పార్టీ చేయట్లేదు. దరిద్రం దేశంలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, రాష్ట్రాల్లో ఉన్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కే కన్ఫైన్ అయ్యి, రాజకీయం అంటే ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంక్ చుట్టే రాజకీయాలు తిప్పుతారు తప్ప అభివృద్ధి చుట్టూ రాజకీయం తిప్పే పరిస్థితి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదు. దీన్ని రూపుమాపాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం. కుల మతాలకు అతీతంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయకూడదు, అభివృద్ధి రాజకీయాలు చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పాలా, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా అగ్రగామిగా ఎలా నిలుస్తారో ఆ ఓరియంటేషన్లో రాజకీయాలు జరపాలా, అంతే తప్ప కులాల చుట్టూ రాజకీయాలు ఏంటండి? 21st సెంచరీలో కులాల చుట్టూ రాజకీయాలు ఏంటి? కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు, మరి ఆయన డెవలప్మెంట్ గురించి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాలేదంటే ఎవరేం చేస్తారండి దాన్ని? ఆయన 21 సీట్లతో పోటీ చేసి 21 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు. ఆయన 170 స్థానాల్లో ఆయనగా పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారేమో, ప్రజలు ఆదరిస్తే. 21 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అవుతారు? కన్సిస్టెంట్ పాలిటిక్స్ ఎప్పుడైనా చేశారు ఆయన? 14లో బీజేపీ టీడీపీ అన్నారు,
19లో బీఎస్పీ లెఫ్ట్ అన్నారు, మళ్ళీ తర్వాత 19లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ టీడీపీ ముగ్గురుతో కలిసి పోటీ. ఒక కన్సిస్టెన్సీ ఎక్కడైనా, స్టెబిలిటీ ఎక్కడుంది? జనాల్ని ఎవరినన్నా విశ్వసించాలంటే ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి కదా. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క స్టాన్స్ ఒక్కొక్కళ్ళతో పొత్తు పెట్టుకుంటే జనాలు ఎలా సమర్థిస్తారు మీ స్టాన్స్ని? అంటే మీరు ఏ రకమైన రాజకీయ ఆట ఆడినా ప్రజలు అలా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారు ఏంటి? ప్రజలకు క్లారిటీ ఉంటుంది. మన అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తే ప్రజలు ఆదరించరండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనుకుంటున్నారు. అలాంటి బీజేపీని తీసుకొచ్చి మీరు ఆంధ్రప్రదేశ్లో పెడతారేంటి? తీసుకొచ్చి పెట్టింది కాక ఒక కులం చుట్టూ రాజకీయాలు తిప్పాలని చూస్తారు, 2 వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిప్పాలని చూస్తారు. అంటే రాష్ట్రం అంటే ఒక కులం 2 వ్యక్తులు కాదు కదా. ఇటు చూస్తే ముద్రగడ పద్మనాభం గారు పోటీ అయితే చేయట్లేదు. మరి ఏమంటే వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిప్పొద్దండి, రాష్ట్రం చుట్టూ రాజకీయాలు తిప్పాలా, రాష్ట్ర అభివృద్ధి చుట్టూ రాజకీయాలు తిప్పాలంటున్నాం మేము. 2 వ్యక్తుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు రాజకీయాన్ని? టైమ్ అండ్ అగైన్ 70 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే కదా. 2 వ్యక్తుల చుట్టూ లేకపోతే 2-3 కులాల చుట్టూ రాజకీయాలు తిప్పే కదా ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిచింది. గత 10 సంవత్సరాల్లో కూడా 2 వ్యక్తుల చుట్టూ లేకపోతే 2 పార్టీల చుట్టూ రాజకీయం తిప్పబట్టే కదా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానిది, రైల్వే జోన్ రానిది, మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది. ఈ 2 పార్టీల చుట్టూ 2 కులాల చుట్టూ లేకపోతే 2-3 వ్యక్తుల చుట్టూ రాజకీయం తిప్పడం ఆపినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. దాంట్లో ప్రధాన భూమికి పోషించాల్సింది మీలాంటి మీడియా వాళ్ళండి. ఇలాంటి ప్రస్తావన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలుగా బీజేపీ చేసిన మోసాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన మీడియా అది అడగకుండా కులాల చుట్టూ మతాల చుట్టూ రాజకీయాలు తిప్పుతారేంటి? అసలు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న అంశాలన్నింటినీ స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్పోజ్ చేయాలి మీడియా పని అది కదా. కొన్ని పార్టీలు కొమ్ము కాస్తే ఏమొస్తుందండి, కొన్ని కులాల కొమ్ము కాస్తే ఏమొస్తుంది మీడియాకి? రాష్ట్రానికి దేశానికి ద్రోహం చేసిన దాంట్లో మీడియా చాలా ప్రధాన భూమికి పోషిస్తుంది. ఇప్పుడు రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి అన్నెసరీ ఇష్యూస్ని ప్రజల మెదళ్ళకు చొప్పించే ప్రయత్నాలు చేస్తారు. రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, దేశానికి కావాల్సింది అది ఆలోచించరేంటి? అసలు అభివృద్ధి గురించి ఆలోచించరు, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించరు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించరు, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించరు, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చూడండి ఎంత దయనీయంగా ఉన్నాయో. రీసెంట్గా వైజాగ్లో ఎంత డ్రగ్ పట్టుబడ్డదండి, దాని గురించి మాట్లాడరేంటి? అది ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కల్పరేషన్ పట్టుకునే ప్రయత్నం చేయరు. మీడియా కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసింది దాన్ని. మన కవర్ చేస్తారు కదా. ఏం కవర్ చేశారు? కవర్ చేస్తే దాని మీద పురోగతి ఎక్కడ? డబ్బులు ముట్టుంటే కామైపోయారు. అది ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరగకుండా మీరు ఎలా చెప్తారు? ఎన్ని రోజులండి అంత డ్రగ్ పట్టుబడ్డ తర్వాత ఇంక ఎంక్వైరీ ఏంటండి? అవును, వైసీపీ టీడీపీ అని ఎవరో పార్టీ తెలియదు, మరి మధ్యవర్తిలో కూడా తెలియదు. అది కాదండి, మేజర్ పోర్ట్ వైజాగ్ పోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి అంటే పొలిటికల్ అపోనెంట్స్ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళే ఏజెన్సీస్ అంత పెద్ద మొత్తంలో డ్రగ్ పట్టుబడితే ఏజెన్సీలు నిద్రపోతున్నాయా? ఎంక్వైరీ చేస్తున్నారు. ఎన్ని రోజులు? అరే ఏదైనా ఒకటే రోజు అయిపోదు కదా. ఎన్ని రోజులండి? అది చిన్న విషయం కాదు కదా, అంత పెద్ద మొత్తంలో డ్రగ్ పట్టుబట్టడం ఉంది. అలాంటి అంశాలన్నింటిని పక్కన పెట్టి 2 వ్యక్తుల చుట్టూ 2-3 కులాల చుట్టూ రాజకీయాలు తిప్పుతారేంటి అసలు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.